అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు విలేజ్ స్టైల్లో అలాగే మా పెద్దమ్మ స్టైల్లో కారపొడి ఎలా చేస్తారో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా స్టార్టింగ్ అయితే మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఇంకా మనం తీసుకున్నాం కదా ధనియాలు అలాగే ఎండుమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ధనియాలు అలాగే ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలాగే దీన్ని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పిలుస్తారు కదా, ధనియాల పొడి అలాగే కారపొడి అని. ఇంకా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు అయితే చితక్కొట్టుకోవాలి కొంచెం కచ్చాబచ్చాగా. అవి కూడా ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇంకా అన్నీ కలిపి మిక్సీ జార్లో అయితే తీసేసుకుని దీన్ని అయితే బాగా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫైనల్గా మన కారపొడి ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే రైస్లోకి అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి అయితే సూపర్ కాంబినేషన్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.